భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయుని ఫాతిమా షేక్ జన్మదిన వేడుకలు మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఫాతిమా షేక్ 193వ జయంతిని పురస్కరించుకొని ఆల్ అన్సార్ యూత్ అసోసియేషన్ మా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జన్మదిన వేడుకలకు జిల్లా సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారతదేశంలో ముస్లింలకు ఆధునిక విద్యను అందించడంలో ఫాతిమా షేక్ కృషి చేశారని తెలిపారు. ఇక సతీ సహగమనం, అంటరానితనం, నిమ్న కులాలపై అణచివేత వంటి దురాచారాలు ఉన్నటువంటి రోజుల్లో సనాతన ముస్లింలు స్త్రీ విద్యను నిరసించినప్పటికీ పట్టుదలతో ముస్లిం బాలికల విద్యను ప్రోత్సహించిందని పేర్కొన్నారు. ఫాతిమా షేక్ 193వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆల్ అన్సార్ యూత్ అసోసియేషన్ మరియు మా అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చాలా గొప్పగా కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా నన్ను ముఖ్య అతిథిగా పిలవడం ఆడబిడ్డగా నా అదృష్టము. ఎందుకంటే ఫాతిమా షేక్ అనగారిన మహిళా అభ్యున్నతి కోసము ఒకప్పుడు మహిళలకు చదువెందుకు అని అనేవారు. కానీ అదే చదువు స్ఫూర్తితో ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము. తన వారసురాలుగా ఇక్కడ మేము ఉండడము, మహిళలకు విద్య తప్పనిసరి, ప్రతి రంగంలో మహిళలు ఉండాలని ఇలాంటి గొప్పవారి కార్యక్రమాలు అంటే మన చరిత్ర పుటల నుండి తీసి వీళ్ళ చరిత్రను కూడా మన ఫ్యూచర్ వారసులకి వినిపించాలని, వీళ్ళ చరిత్రని ఏంటంటే చెప్పుకోవడమే కాకుండా పాఠ్య పుస్తకాలలో కూడా ఉండే విధంగా మన తెలంగాణ ప్రజలమైన మనం అందరము ఒక రిప్రజెంటేషన్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 193వ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.